నమో గురుభ్యః. మనము మన మహాభారతంలో అరణ్య పర్వలో ఉన్నాము. వ్యాసుల వారు యుధిష్ఠిర శౌనక సంవాదము అన్న నెపంతో మనకు ధర్మోపదేశం చేస్తూ ఉన్నారు. మనం చూస్తూ వస్తూ ఉన్నాము. మన శౌనకుల వారు యుధిష్ఠిరుడికి నువ్వు కామపరత్వము, అర్థపరత్వము వదిలిపెట్టు అంటే, అబ్బెబ్బే లేనే లేదండి. అసలెక్కడా గూడా నాలో అర్థం గురించిన ఇచ్చ లేదండి. కాబట్టి కామపరత్వం కూడా లేదండి. కేవలము అతిథులకు భోజనం పెట్టడమే నా ఉద్దేశమండి. ఎందుకు అంటే, పంచ యజ్ఞాలు చెయ్యాలి అని మన స్మృతులు చెప్తూ ఉన్నాయి. అట్లానే ధర్మంగా చదువుకుని, పెళ్లి చేసుకుని, బిడ్డల్ని కని, వాళ్ళని పెంచుతూ అందరికీ భోజనాన్ని వాళ్ళ అవసరాన్ని బట్టి ఏర్పాటు చేయవలసి ఉంటుంది అని శృతులు గూడా చెప్పాయి గదండీ! అందుకని గృహమేధి చేయవలసిన ఈ ధర్మాలను నేను ధర్మంగా ఆచరించడం కోసం మాత్రమే అర్థాన్ని కోరుకుంటున్నానండి. ఆత్మార్థం గాదు. నా కోసం నేనేమి అడగట్లేదండి. ఎందుకు అంటే, అర్థ సంపాదన చేసి తీసుకునొచ్చి, ధర్మంగా వంట జేసి, అందరికీ పెట్టి, శేషంగా ఉన్న భోజనాన్ని భుజిస్తే, వాడు విఘసాసి అవుతాడు. విఘసము అంటే భుక్త శేషం కదండీ! ఆ విధంగా యజ్ఞంగా అందరికీ పెట్టిన తర్వాత, మిగిలిన భోజనాన్ని భుజించిన వాడి అమృత భోజనుడవుతాడు. అటువంటి యజ్ఞశేషము అమృతం గదండీ! అందుకని నేను ఈ విధంగా కోరుకుంటూ ఉన్నాను. అబ్బెబ్బే! నా కోసం కాదండి. గృహస్థాశ్రమంలో ఉన్నాను. గృహస్థాశ్రమంలో ప్రవర్తిస్తూ ఉన్న నా వంటి వాళ్లకు ఈ వృత్తిలో ప్రవర్తించవలసి ఉంటుంది గదండీ! మరి అందుకని చెప్తున్నాను. ఇది నా ధర్మం గదండీ! ఇది అసలు అటువంటి వాడికి గృహస్థాశ్రమంలో ప్రవర్తిస్తూ వృత్తి అంటే వాడు చేయవలసిన పనులను, ఉద్యోగాలను వాటిని ధర్మంగా చేసి డబ్బులు సంపాదించుకుని తీసుకొనొచ్చి అందరికీ బెట్టి వాడు తినాలి. ఇది వాడి పరమధర్మమని శృతులు, స్మృతులు కూడా చెప్తూ ఉంటాయి కదండీ! అందుకనే ఓ విప్రా నేను ఈ విధంగా ఆలోచించాను. అందుకనే ఆ మాట అన్నాను. అంతేగాని నా కోసం గాదండి. మీరేమనుకుంటున్నారు? అని ఆయన చెప్తూ వచ్చాడు. మనము శృతి ప్రమాణము, స్మృతి ప్రమాణము కూడా ఆయన ఎక్కడెక్కడ ఇవన్నీ చెప్పారో అవన్నీ నిజంగా కూడా శృతి స్మృతుల్లో ఉన్నాయి అని చూస్తూ వచ్చాము. అవును నిజమే. ఇవన్నీ ధర్మమే. అయితే ఎంతవరకు ఏదైతే ఈ స్మృతి అని ఆయన చెప్తూ ఉన్నాడో, ఆ స్మృతిలో కూడా వివాహం చేసుకున్న తర్వాత గృహస్థాశ్రమంలో ఉన్న ఆ గృహి అదిగో పంచశూనాలుంటాయి గాబట్టి, పంచ యజ్ఞాలతో ఆ పాపాలు తొలగించుకునేందుకు ప్రయత్నం చెయ్యాలి. ఆ గృహమేధి ఏవి అంటే అంటూ బ్రహ్మయజ్ఞం, పితృయజ్ఞం, నృయజ్ఞం, అతిథి యజ్ఞం, భూతయజ్ఞం, దైవయజ్ఞం అని ఏంటో చెప్తూ వచ్చారు. అయితే అవి చెప్తూ ఉన్న సమయంలో గూడా మన స్మృతుల్లో ఎక్కడా గూడా అంతవరకే చేసి కూర్చో అని చెప్పలేదు. ఇది నీ ధర్మం గాబట్టి, నువ్వు గృహస్థాశ్రమంలో ఉన్నావు గాబట్టి, కర్మ మార్గంలో ఉన్నావు, కర్మాధికారివి గాబట్టి, అదిగో వెళ్లి ఉద్యోగం జేసి, డబ్బులు సంపాదించుకుని తెచ్చుకుని, నువ్వు వంట జేసి అందరికీ బెట్టి, నువ్వు గూడా తిని ఇంక కూర్చో అని చెప్పట్లేదు. తిని ఊరికనే కూర్చోకు, చదువుకో. నువ్వేం చెయ్యి, స్వాధ్యాయే నిత్యయుక్తః స్యాత్. నువ్వు చెయ్యి కూర్చో. దైవయజ్ఞం చెయ్యి, భూతయజ్ఞం చెయ్యి, ఇంకేదైనా యజ్ఞాలన్నీ చెయ్యి. నువ్వు వండుకున్నది అందరికీ బెట్టి నువ్వు తిను. నువ్వొక్కడివే మింగావంటే పాపం వండుకొని తిన్నట్టే. అయితే అంత మాత్రానికే అయిపోలేదు. చెప్పారు గాబట్టి ఇంక అదే పనిగా సంపాదించుకోవడం, వండుకోవడం, వాళ్ళకి వీళ్ళకి పెట్టడం, లేదా పెట్టకపోవడం, నువ్వు మింగి కూర్చోవడం. సంపాదించుకోవడం, తెచ్చుకోవడం, మింగడం, కూర్చోవడం. సంపాదించుకోవడం, తెచ్చుకోవడం, మింగడం అదే చెప్పింది. ధర్మంగా చెయ్యరా అంటే అంత మాత్రమే చేయమని చెప్పిందా? స్వాధ్యాయం ఎక్కడ పోయింది?
స్వాధ్యాయంలో నిత్యయుక్తుడివై ఉండవలసి ఉన్నది అని చెప్పలేదు? ఎన్నిసార్లు చెప్పింది మన మనుస్మృతి కూడా అదే పనిగా. ధర్మంగా ఇవన్నీ చేయవలసి ఉన్నది అని చెప్తూ ఉన్న ప్రతి చోట స్వాధ్యాయేన అర్చయేత్, స్వాధ్యాయం ఉండి తీరవలసిన దాన్ని వదిలిపెట్టి మిగిలినవన్నీ చేస్తే ఉపయోగం లేదు మళ్ళీ. అసలు ప్రపంచంలో ఉద్యోగం చేసి, డబ్బులు సంపాదించుకుని తెచ్చుకుని, వండి, అందరికీ పెట్టి, నువ్వు మింగి, ఇంతవరకు చేసేవన్నీ గూడా అసత్ విషయాల గురించిన కర్మలు. ఇవన్నీ ప్రాపంచికమైన కర్మలు, అసత్ కర్మలు, కాబట్టి అధర్మాలు. అయితే ఆత్మధర్మం ఒకటున్నది. దాన్ని సాధించడానికి స్వాధ్యాయం తప్పనిసరిగా నిత్యము జాగరూకతతో ఎప్పుడూ వదిలిపెట్టకుండా చేస్తూనే ఉండి తీరవలసి ఉన్నది. ఇదొక్కటి వదిలిపెట్టి నువ్వు స్వాధ్యాయం చేస్తూ, నీ గురించిన ఆలోచన నువ్వు చేస్తూ, ఆత్మోద్ధరణ కోసం సాధన చేస్తూ, అయితే కానీ కర్మ మార్గంలో ఉన్నావు గాబట్టి, నువ్వు చేయవలసిన కర్తవ్యాలను నువ్వేమనుకుంటున్నావో వాటిని ధర్మంగా చేస్తూ, ఇది మాత్రం వదిలిపెట్టకుండా చెయ్యి అని చెప్పింది. ఫోకస్ దేని మీద ఉండాలి? ఆత్మోద్ధరణ పైన ఉండాలి. ఆత్మోద్ధరణ ఒక్కటి వదిలిపెట్టి, తెచ్చుకోవడం, వండుకోవడం, మింగడం, కూర్చోవడం అదొక్కటే చేయమని చెప్పిందా ఎక్కడైనా? శృతైనా సరే, స్మృతైనా సరే. తైత్తిరీయోపనిషత్తులో కూడా ఇంతే విషయం. స్వాధ్యాయం వదిలిపెట్టడానికి వీల్లేదు. నువ్వు ఏమైనా చేసుకో. పెళ్లి చేసుకో, డబ్బులు సంపాదించుకో, ముందు నువ్వు చదువు పూర్తి చేసి మన శిక్షావల్లిలో నువ్వు ఏవైనా కర్మలు చెయ్యి. కానీ మాత్రం స్వాధ్యాయం వదిలిపెట్టడానికి వీల్లేదు. స్వాధ్యాయ ప్రవచనే చ. నువ్వు శమదమాలు సాధించు, అగ్నికార్యాలు చెయ్యి, నువ్వు ప్రజలను కను, పెళ్లి చేసుకో, పిల్లల్ని కను, అతిథి పూజ చెయ్యి, నువ్వు ఇంకేమైనా చెయ్యి, స్వాధ్యాయం ప్రవచనం వదిలిపెట్టడానికి వీల్లేదు. నువ్వు ఎంతటి కర్మలు చేసినా సరే స్వాధ్యాయం ప్రవచనం వదిలిపెట్టడానికి వీల్లేదు అని స్వాధ్యాయం ముఖ్యంగా చెప్పి, మిగిలిన కర్మలు చేస్తే చేసావు, ఇది మాత్రం వదిలిపెట్టడానికి వీల్లేదు. నేను రుజుమార్గంలోనే ఉంటానండి, కాబట్టి ఇంకా ధర్మం పూర్తయింది, నేను చేయవలసింది కాదు, స్వాధ్యాయం చేయి, కూర్చో. సత్యమే మాట్లాడతానండి, మంచి శుభం, ఇది వదిలిపెట్టడానికి లేదు, కానీ స్వాధ్యాయం తప్పనిసరి. తపిస్తానండి, చెయ్యి తప్పకుండా, స్వాధ్యాయం చెయ్యి, దాంతోపాటు తప్పకుండా స్వాధ్యాయంతో పాటే నువ్వు ఇంకేమైనా చెయ్యి అని ఇంతా చెప్తే, స్వాధ్యాయం మాత్రం వదిలిపెట్టి, మన ఉపనిషత్తులు, శృతులు చెప్పింది అదే, మన మనుస్మృతి, స్మృతులు చెప్పింది అదే. స్వాధ్యాయం వదిలిపెట్టి మాత్రము మిగిలినవన్నీ చేస్తానని మన వాళ్ళు ఇదిగో ఈ రకంగా వాళ్ళకి ఇష్టమైంది ఒకటి పట్టుకుంటారు. అదిగో ఉపనిషత్తుల్లో, వేదాల్లో, శాస్త్రాల్లో, స్మృతుల్లో చెప్పారు కాబట్టి నేను చేస్తున్నాను. ఎందుకు చేస్తావు? నీకు ఇష్టం కాబట్టి చేస్తావు. నీకు ఇష్టం కాబట్టి, నీకు నచ్చింది కాబట్టి నువ్వు చేస్తావు. శాస్త్రం అంతే చేయమనిందా? తర్వాత కూడా స్వాధ్యాయం చేయమన్నది. అది చేస్తున్నావా? అది నీకు ఇష్టం లేదు కాబట్టి, దానివల్ల నీకు వెంటనే ఫలితమేమీ కనిపించదు కాబట్టి, దాన్ని యాక్చువల్‌గా సాధించాలి అంటే, ఆచరించాలంటే, స్వాధ్యాయం చెయ్యాలి, అర్థం చేసుకోవాలి, ఆచరించాలి, అవన్నీ చేయాలి అంటే కష్టం కాబట్టి దాన్ని వదిలిపెడతావా? నీకిష్టం కాబట్టి సంపాదించుకోవడం, తెచ్చుకోవడం, మింగడం, కూర్చోవడం ఇది మాత్రం చేస్తావా? కాబట్టి నా ధర్మం అయిపోయిందండి, ఇంకిదే పరం, ఇంకిదే పరం, ఇది ఇంక అల్టిమేట్, ద ఎండ్ అని చెప్తావా? ఇట్లా ఉంది పరిస్థితి. మన యుధిష్ఠిరుడు వేదోపనిషత్తులు, ధర్మశాస్త్రాలు అన్నీ చెప్తూ ఉన్నది విని, ఆయనకి ఇష్టమైంది కొంచెం చేస్తూ, ఆయనకి ఇష్టం లేనిది వదిలిపెట్టి, కాబట్టి ధర్మం పూర్తిగా నేను నెరవేర్చినట్టే అని చెప్పాడు. ఈయన ఒక్కడని కాదు సిద్ధాంతం ఇక్కడ. యుధిష్ఠిరుడు అన్న పాత్ర ద్వారా మనందరి గురించి మనకు చూపిస్తూ ఉన్నారు వ్యాసుల వారు. ప్రతి వాళ్ళు ఇంతే. ధర్మశాస్త్రాలు చెప్పిన దాన్ని సొంతంగా ఇప్పుడు ఈ కాలంలో చదవడం అయితే లేదు. ఎవరో చెప్తే వినడమే. అందులో గూడా మనకెంత నచ్చితే అంత మాత్రం చేయడము, ఇంకదే ధర్మం అనడం. మనకు స్వాధ్యాయం చెయ్యి, కూర్చో, బుద్ధి వంచు, విచారణ చెయ్యి, ఆలోచించు, ఆత్మ గురించి తెలుసుకో అని చెప్తే ఇది కష్టం గాబట్టి, ఒళ్ళు వంచి కర్మలు చేయడం పర్వాలేదు గానీ, బుద్ధి వంచి ఆలోచన చెయ్యడం కష్టం గాబట్టి, ఇదిగో ఇక్కడెక్కడ చేస్తాను నేను ఇవన్నీ
అని వాటిని వదిలిపెట్టి, ఏది నిత్యము చెయ్యాలి, వదిలిపెట్టకుండా చెయ్యాలి అని చెప్తూ వస్తారో, దాన్ని మాత్రం వదిలిపెట్టి, వీళ్ళకిష్టమైంది గాబట్టి, ఉదర పోషణార్థం చేసే కర్మలన్నీ చేస్తూ ఇది నా ధర్మమని ధాటిగా, ధైర్యంగా చెప్తూ ఉండడము లోకాచారమయింది కాబట్టి, ఆ లోకాచారాన్ని ఇక్కడ చూపిస్తూ ఉన్నారు. ముందు వ్యాసుల వారు ప్రాబ్లమ్ స్టేట్మెంట్ చేస్తూ ఉన్నారు. ప్రాబ్లమ్‌ని చెప్పిన తర్వాత, ఇంకిప్పుడు దాన్ని విచారణ చేయాలి. అందుకని బయలుదేరుతూ ఉన్నారు. కాబట్టి ఇది నా ధర్మమండి. ఇది పరం. ఇది ద అల్టిమేట్. ద ఎండ్ అన్నాడు. ద ఎండ్ అన్నాడు. శౌనకుల వారు ఇంకిక్కడి నుంచి చెప్తూ ఉన్నారు. ఆయన అహోబత! అయ్యో! ఎంత కష్టమొచ్చింది. మహత్ కష్టమిది. ఎంత వినాశమిది. అజ్ఞానంతో మాట్లాడుతూ ఉండి, జ్ఞానంతో సంబంధం లేకుండా కేవలం కర్మలు, అది గూడా ఎందుకు? ఉదర పోషణార్థం. తమ పొట్ట నింపుకోవడం, తమ భార్యాభర్తో పిల్లల పొట్టలు నింపడం ఇంతవరకు మాత్రమే. ఇంక కావాలంటే అది అమ్మో నాన్న. కొంతమంది కోసము, నా వాళ్ళు అని అనుకున్న వాళ్ళ కోసం మాత్రం ప్రయత్నం చేస్తూ, నా కోసమని తింటూ, ఇంక దాంతోటి అయిపోయిందండి. ఇంకింతేనండి. ఇంకేమీ లేదండి అని చెప్తూ ఉంటే, ప్రజ్ఞావాదాలన్నీ చేస్తూ ఉంటే, తెలిసిన వాళ్లకు ఎంత కష్టం అనిపిస్తుంది వింటూ ఉన్నప్పుడు ఇటువంటి మాటలు. మన శౌనకుల వారు గూడా అట్లానే ఎంతో బాధపడుతూ ఉన్నారాయన. ఆయన ఎంతో బాధపడుతూ ఉన్నారాయన. ఆయనేమంటూ ఉన్నారు అంటే, ఇదం జగత్ మొత్తము ఇంత విపరీతంగా ఉంటుంది. చెప్తూ ఉన్నదొకటైతే అర్థం చేసుకునేదొకటి. చెప్తూ ఉండేదొకటైతే అర్థం చేసుకునేది ఒకటి. వాళ్ళకిష్టమొచ్చింది వాళ్ళు చేసి ఇదే ధర్మం అని చెప్తారు. శాస్త్రం చెప్పింది ధర్మం. శాస్త్రం చెప్పింది మొత్తం చేయడం ధర్మం. అయితే శాస్త్రం చెప్పింది అనుకుంటూ, వాళ్ళు శాస్త్రం చదవరు. ఎవరో చెప్పారనుకుంటూ, వాళ్ళకనిపించిందనుకుంటూ, అందులో గూడా శాస్త్రం చెప్పిన దాన్ని మొత్తాన్ని గాదు. అందులో ఏదో కొంత వాళ్ళకి నచ్చినంత చెయ్యడం. అది ధర్మం అనుకుంటూ విపరీతము, శాస్త్రానికి విపరీతంగా వెళ్ళిపోతూ ఉంటారే, ఆ రకంగా ఉంటుందే ఈ జగత్తు. పైగా ఏమాత్రం సిగ్గుపడడం అన్నది లేదు. అపత్రప, త్రప అంటే సిగ్గు. అపత్రప అంటే సిగ్గు లేకపోవడం. దేనికి సిగ్గుపడాలి, దేనికి సిగ్గుపడక్కర్లేదని కూడా తెలియకుండా, ధర్మాన్ని నేను శాస్త్రం చెప్పినట్టుగానే పూర్తిగా ఆచరిస్తున్నానా లేదా అన్న బిడియంతో, జంకుతో, భయంతో ఉండడం అన్నది లేకుండా, శాస్త్రం చెప్పిన విధంగా పూర్తిగా నేను ధర్మాచరణ చేస్తున్నానో లేదో అన్న సిగ్గుపడడము, చెయ్యకపోతానో ఏమో అన్న భయము, చెయ్యట్లేదే అన్న సిగ్గుపడడం రెండూ లేకుండా, శాస్త్రాన్ని వాళ్ళిష్టం వచ్చినట్టు అన్వయం చేసుకుని, నేను ధర్మమే ఆచరిస్తున్నాను అని ధైర్యంగా, ధాటిగా చెప్పడము చూస్తూ ఉంటే, తెలిసిన వాళ్ళకి సిగ్గనిపిస్తుంది వినాలంటే. ఎంత సిగ్గు లేకుండా మాట్లాడడం ఉంటుంది అంటే, శాస్త్రార్థం అంటే, శాస్త్రము ఏ ప్రయోజనాన్ని, అర్థాన్ని ఆశించి చెప్పిందో, ఆ ప్రయోజనాన్ని ఉద్దేశించి చేసే కర్మలు అని అర్థం. శాస్త్రార్థం చేసే కర్మలు అంటే, శాస్త్రము ఏ ఆత్మోద్ధరణను ఆశించి, ఆ ప్రయోజనంగా చెప్పిందో, ఆ విధంగా కర్మలు ధర్మంగా ఆచరించడము, శాస్త్రార్థం కర్మలు ఆచరించడము. అయితే ఈ విపరీత ధర్ములెవరున్నారో, వాళ్ళు శాస్త్రార్థం చెయ్యడము అంటే శాంపిల్ కోసం చెయ్యడము అని మార్చేసుకున్నారు. ఏముందండి శాస్త్రార్థం ఏదో ఆడ పెట్టండి పండో, పువ్వో, కాయో ఏదో పెట్టండి శాస్త్రార్థానికి ఏదో చేసామనుకోండి అని శాస్త్రార్థం అంటే దాని అర్థమే మార్చేశారు. శాస్త్రము ఏ ప్రయోజనాన్ని ఆశించి చెప్పిందో ఆ విధంగా చెయ్యడము శాస్త్రార్థం. ఆ కర్మను ఆచరించడము అన్న అర్థాన్ని పోగొట్టుకుని, శాస్త్రార్థం అంటే ఏదో శాస్త్రార్థాన్ని, శాస్త్రార్థానికి ఏదో చేయాలి కదా చేస్తున్నాం అని అసలు దానికి అర్థమే లేకుండా చేసుకుని, అర్థం లేకుండా చేస్తూ ఉన్నామే అన్న ఆలోచన కూడా లేకుండా, ఏమాత్రం సిగ్గు లేకుండా, నేను ధర్మంగా ఉన్నానండి. నా భార్యకు, నా బిడ్డలకు కావలసినవన్నీ సమకూర్చడం కోసం నేను కష్టపడి పని చేయాలి. ఇది నా ధర్మం గదండీ! నా భర్త కోసం, నా బిడ్డల కోసం, అందరి కోసం నేను ప్రయత్నం చేయడం నా ధర్మం గదండీ! అనుకుంటూ,
దేనికి సిగ్గుపడాలో, దేనికి బాధపడాలో కూడా తెలియకుండా, దేనికి భయపడాలో గూడా అర్థం గాకుండా, నా ధర్మం ఆచరిస్తున్నాను అని చెప్తూ ఉన్న వాళ్ళు మాట్లాడుతూ ఉంటే, ఆ మాటలు వింటూ ఉంటే, అసలు శాస్త్రార్థం అంటే ఏమి? ధర్మం అంటే ఏమి? ఆత్మధర్మము, ధర్మము, అసత్ ధర్మము, అనాత్మ ధర్మము, అధర్మము. అసత్ ధర్మము, అనాత్మ ధర్మము, అధర్మమని గూడా తెలియకుండా మాట్లాడుతూ ఉన్న మాటలు వింటూ ఉంటే, సాధువులకు కూడా సిగ్గనిపిస్తుంది వినాల్సొచ్చిందే అని. ఎటువంటి విపరీతము చూసి సాధువులు సన్మార్గంలో ఉన్నవాళ్ళు, అసత్ మార్గంలో, ప్రపంచ మార్గంలో భార్య కోసం, భర్త కోసం, బిడ్డల కోసం, దాని కోసం, దీని కోసం అనుకుంటూ సంపాదించుకోవడం, తెచ్చుకోవడం, వండుకోవడం, మింగడం, మూతి తుడుచుకోవడం, కాళ్ళు చాపుకోవడం, కూర్చోవడం. ఇంత మాత్రం చేయడం ఏదున్నదో అది అసత్ మార్గం. దానికి విపరీతమైన మార్గంలో, వ్యతిరేక మార్గంలో, సాధు మార్గంలో ఉన్నవాళ్ళు ఏ విపరీతమైన ప్రవర్తనతో ఉన్న, ఆత్మకు విపరీతంగా, ఆత్మకు వ్యతిరేకంగా ఉన్న ప్రవర్తనతో ఉన్న జగత్తుని చూసి అపత్రపతే దేనికి వాళ్ళు సిగ్గుపడతారో, ఎంతగా సిగ్గుపడతారో, అటువంటి విపరీతమైన కర్మలు చేస్తూ, అటువంటి విపరీత ధర్మాలన్నీ అప్పజెప్తూ, అటువంటి విపరీతమైన చర్యలతో ఉన్న జగత్ దాని గురించి చెప్తూ, పైగా నేను ఘనకార్యం చేశానంటూ, ఈ అసాధులు, అసత్ మార్గంలో ఉన్నవాళ్ళు చాలా సంతోషిస్తూ ఉంటారు. ఎవ్వడినైనా చూడండి మీరు ప్రపంచంలో. స్వాధ్యాయం చెయ్యరు. ఆత్మోద్ధరణ గురించి ఆలోచన చెయ్యరు. కూర్చొని నేనెవరు? ఏమి చేస్తున్నానిక్కడ? ఎందుకని ఈ కర్మలన్నీ చేస్తున్నాను? ఎందుకు నాకీ మోహమో అని వీటి గురించిన ఆలోచన చెయ్యరు. కానీ మాత్రము నా అబ్బాయండి, మా అమ్మాయండి, అదిగో వాళ్ళ పెళ్ళండి, వీళ్ళ పిల్లి కూన అండి, వాళ్ళ ఇల్లండి, వీళ్ళ కారండి, నా ఉద్యోగమండి, నా ప్రమోషనండి, నా డబ్బులండి, నా భార్యండి, నా భర్తండి అనుకుంటూ, ఇదిగో ఆత్మకు వ్యతిరేకమైన విషయాల గురించి చెప్తూ, వాటి కోసం వీళ్ళు పడ్డ కష్టాలని ఘనకార్యంగా చూపిస్తూ ఎంతో సంతోషిస్తుంటారు. తేనా వాటన్నింటితో దాంతో జగత్ ఆత్మకి పూర్తిగా వ్యతిరేక మార్గంలో వెళ్ళిపోతూ, దాంతో సంతోషిస్తూ ఉంటుంది. ఇంకేం చేస్తాం? ఏమీ చేయలేము. ఏమి చెప్పింది మనకు? స్మృతైనా సరే, శృతైనా సరే స్వాధ్యాయం చేయమని చెప్పింది. నువ్వు చెప్పిన దాంట్లో ఎక్కడైనా స్వాధ్యాయం ఉందా? ఇన్ని పద్యాలు చెప్పావు. ఇన్ని పద్యాలు చెప్పావు. అబ్బబ్బే లేదండి. నాకు అర్థం కావాలని ఎందుకు కోరుకుంటున్నాను అంటే, ఇంకేంటో చేయాలి, అది చేయాలి, ఇది చేయాలి. నేను గృహస్థాశ్రమంలో ఉన్నాను కాబట్టి, గృహం ఏదికి కర్మ కాబట్టి, ఇదిగో ఇది ధర్మం కాబట్టి, ఇది నా కర్తవ్యం కాబట్టి అందుకని చేస్తున్నాను. అదిగో నా కోసం కాదండి, ఇదిగో నా చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరి కోసం అండి, నా కోసం కాదండి, అబ్బబ్బే కాదండి. వాళ్ళందరికీ పెట్టి నేను మింగుతానండి. ఎక్కడైనా స్వాధ్యాయం ఉన్నదా అండి? యుధిష్ఠిరుల వారు ఎక్కడైనా ఉన్నదా అండి? చదివావు గదండీ! మనుస్మృతులు చదివావు, తైత్తరీయాలు చదివావు, అన్నీ చదువుతావు, కూర్చుంటావు. అన్నీ తెలుసని పెద్ద ఉపన్యాసాలన్నీ ఇస్తావా? పెద్ద ప్రజ్ఞావంతుడిలాగా మాట్లాడతావా? ఎక్కడున్నది ఆత్మోద్ధరణ కోసం నువ్వు చేస్తున్న ప్రయత్నము? చూపించావా? ఆత్మోద్ధరణ ఒక్కటి వదిలిపెట్టి నువ్వు చేసే ధర్మాలన్నీ ఎందుకు పనికొస్తాయి? ఈ అసత్ ధర్మాలు, అధర్మాలన్నీ? నీ ఉద్ధరణ వదిలిపెట్టి నువ్వు ఆత్మను వదిలిపెట్టుకుని ఎన్ని సాధించినా గూడా వ్యర్థం గాదు? అంత మాత్రం అర్థం కావట్లేదు? అని ఆయన ముందు ఎంత బాధపడ్డాడో. ఏం చేస్తున్నావు నువ్వు? శిశ్నోదర కృతే. శిశ్నము. అదిగో పెళ్లి చేసుకుంటావు, నీ భార్యతోటి రమిస్తావు. లేదా పెళ్లి చేసుకుంటావు, నీ భర్తతోటి రమిస్తావు. ఇంతేనా? మైథున భోగాల కోసము. అందుకని పిల్లలు పుట్టుకొనొస్తారు. నీ కడుపుకి, నీ భార్యకో, నీ భర్తకో, నీ బిడ్డల కడుపులకి వాటికి భోజనాలు సమకూర్చడం కోసం. ఇంక దానికోసమేనా మొత్తం? అందుకని అప్రాజ్ఞులు. పెద్ద పెద్ద మాటలన్నీ మాట్లాడతారు. పెద్ద ప్రజ్ఞాచక్షువుల్లాగా మొత్తం అందరూ ధృతరాష్ట్రులు కూర్చొని ఆ మోహంతో, ఒకవైపు మోహంతో అంధులై ఉంటారు. ఒకవైపు ఆ దేహమే ధృతం అనుకుంటారు. దేహాధ్యభిమానాలతో ఉండి, మోహాంధకారంలో ఉండి, ప్రజ్ఞాచక్షువులు
గొప్ప ప్రాజ్ఞుల్లాగా మాట్లాడుతూ ఉంటారు. ప్రకృష్టమైన అజ్ఞానంలో ఉండి ఆ అప్రాజ్ఞులు ఇంకా ఓహో! వండుకుంటారు, అందరికి పెడతారు, వీళ్ళు మింగుతారు. ఇంక అదే విగసం అంటారు. తింటారు. ఏం ఉపయోగం? విగసము బహుకరోతి ఎంతో తింటారు. బతికినంత కాలం తింటారు. బతికినంత కాలం సంపాదించుకుంటారు, తెచ్చుకుంటారు, వండుకుంటారు. వాళ్ళ వాళ్ళనుకుంటూ నా వాళ్ళు, నా వాళ్ళని వాళ్ళకి పెడతారు. వీళ్ళు మింగుతారు, కూర్చుంటారు. వాళ్ళకి పెట్టిన తర్వాత నేను తింటానండి. మా వాళ్ళందరికి పెట్టి అందరూ తిన్నాకనే నేను తింటానండి. ఆ! తినండి. ఎంతకాలం తింటావండి అట్లా? చచ్చిందాకా తింటావా అండి నువ్వు? విగసం తింటానని బహు తింటావు. ఏం ఉపయోగం అండి నువ్వు? పైగా విగసాసి అవ్వాలి కదండీ! మనుస్మృతిలో ఏం చెప్పారండి? మనుస్మృతిలో ఓ పద్యం గూడా చెప్పారు గదండీ! అని చెప్తావా నువ్వు కోటింగ్ అంతా జేసి? విగసాసి భవేత్ నిత్యం గదండీ! కావాలంటే 70వ పద్యం ఉంది చూసుకోండి అని చెప్తావా? నేను చదవలేదు అది. నాకు గూడా తెలుసు. అయితే విగసం అంటే పూర్తిగా అర్థం జూసుకున్నావా నువ్వు? బానే జెప్పావు నాకు ఇక్కడ కోటింగ్ అంతా. విగసం అంటే మిగిలిపోయిన భోజనం. అదిగో అందరికీ బెట్టి మిగిలిపోయిన భోజనం తింటే ఆ భుక్త శేషం నాకు అమృతం అవుతుంది. ఎప్పుడవుతుంది? అందరికి బెట్టి నువ్వు తినింకా కూర్చొని స్వాధ్యాయం చెయ్యి. నువ్వు వండుకొని నువ్వు మింగి కూర్చోకుండా, నువ్వు తెచ్చుకున్నది వండి అందరికి పెట్టి నువ్వు ధర్మంగా ఆ కర్మకు తగులుకోకుండా, దానివల్ల నాకేదో లాభమొస్తుంది అని ఆశించకుండా, అర్థకామాలతో సంబంధం లేకుండా, మోహం లేకుండా, కేవలం కర్తవ్యంగా చేసి నువ్వు కూర్చొని ఇంకా స్వాధ్యాయం చేశావనుకో, అప్పుడు అది అమృతమవుతుంది. తెలుస్తున్నదా? అక్కడ కీ ఎలిమెంట్ వదిలిపెట్టి, మిగిలిన చెత్తంతా పట్టుకుంటే నువ్వు ఊకని ఎంత దంపితే మాత్రము అందులో నుంచి గింజలు రాలుతాయా? ఊరికినే పొట్టు తీసుకొనొచ్చి బాగా దంచావనుకో, నువ్వేదో వడ్ల గింజలు తీసుకొనొచ్చి దంచితే, అందులో నుంచి బియ్యం రావడం అవకాశం ఉంటుంది. కానీ వడ్లు గాదు నువ్వు తెచ్చుకుని ఓన్లీ దాని పైన పొట్టు ఊకన కూర్చొని దంచావనుకో, బతికినంత కాలం దంచినా గూడా అందులో నుంచి ధాన్యపు గింజలు బయటికి రావు. నీకేమి ఫలితం ఉండదు. అది అక్కడ అమృతం ఎక్కడైంది? బతికినంత కాలం మిగసమ మిగిలింది తింటూనే ఉంటావు. మిగిలించుకుంటావు, మింగుతుంటావు. కూర్చొని మిగిలించుకుంటావు, మింగుతుంటావు. ఇంకింతేనా? విగసం అంటే అర్థమేమి? విశేషంగా ఘాసము, మింగడము అనర్థం. ఘాసం అంటే తెలుసు కదా నీకు? ఘాసం అంటే పశువులకు పెట్టేది. తెలుసు గదా! అది. విశేషంగా ఘాసం జేస్తావు విగసం. బహు జేస్తావు. బతుకంతా జేస్తావు. ప్రాజ్ఞుల్లాగా మాట్లాడతావు. ఈ రకంగా ఉంటారు అప్రాజ్ఞులు. ఉదర పోషణార్థం. మామూలు ఉదర పోషణార్థం గూడా గాదు. శిశ్నోదర పోషణార్థం. పెళ్లి జేసుకుంటారు కోరికలతో. అదిగో ఆడ, మగ కలిసుంటారు. ఆడ, మగ కలిస్తే ఏమైతుంది? బిడ్డలు పుట్టుకొనొస్తారు. బిడ్డలు కలిగితే ఏం జేస్తారు? ఇంక పెంచుకుంటూ కూర్చుంటారు. మోహాలు, రాగాలతో సమ్యక్‌గా, పూర్తిగా ఆక్రమించబడి ఉంటారు. నా భార్య అండి, నా బిడ్డండి పోనీ నువ్వు పెట్టేది. అందుకనే ఇక్కడ ఒక లిటిగేషన్ బెట్టింది మనకు శాస్త్రము. అందరికీ పెట్టి నువ్వు తిను అని. ఎందుకు? లేకపోతే వీడు నా వాళ్ళనుకొని మహామోహంతో, అంధకారంతో వాడి భార్యకు, వాడి బిడ్డలకు లేదా వాడి భర్తకు, వాడి బిడ్డలకు బెట్టి వాడు కూర్చుంటాడు ఇంకంతే. వాడు వాళ్ళకి బెట్టి వాడు తిని కూర్చుంటాడు. అంత మరి దుర్మార్గం జేయకు. పక్కింటి వాళ్ళకి బెట్టంటే పెడతాడేంటి? ఎవడైనా సరే. వాడు సంపాదించుకొని తెచ్చుకుని పక్కింటి వాళ్ళకు, ఎదురింటి వాళ్ళకు, ఊళ్ళో వాళ్ళందరికీ బెడతాడా ఎవడైనా? పెట్టరు. అంత అన్యాయంగా మరీ కడుపుకి తిని కూర్చుంటారు కాబట్టే, అందుకని ధర్మంగా అందరికి బెట్టి నువ్వు తినురా అని కనీసము మరీ ఉదర పోషణార్థం గాకుండా కొంచెము మిగిలిన వాళ్ళతో కూడా పంచుకో అని చెప్పారు. అయితే అక్కడికే ఆగమని ఎక్కడ ఏ శాస్త్రము ఎప్పుడూ చెప్పలేదు. ఆత్మోద్ధరణ లేకుండా, స్వాధ్యాయం లేకుండా కేవలం వండుకో, మింగు, వాళ్ళకి వీళ్ళకి బెట్టు, నువ్వు కూర్చో అని చెప్పట్లేదక్కడ. అయినా సరే మోహము. నా భార్యండి, నా బిడ్డలండి, మా అమ్మండి, మా నాన్నండి, ఈ గ్రూప్ కాకుండా, నీ క్లోజ్ సర్కిల్‌లో ఏదో కావాలంటే నీ ఫ్రెండ్స్ కాకుండా, నువ్వు ఇంకెవడికైనా నిత్యము పెడతావా? నిజంగా. ఒకవేళ పెట్టేవే అనుకో మంచిది శుభం. కానీ అక్కడికే ఆగుతున్నావా? మళ్ళీ రాగాలన్నీ పెట్టుకుని మోహాలతో కూడి, ఇంద్రియార్థాలకి వశులై, వాటిని అనుసరించి గమనం చేస్తూ వెళ్ళిపోతూ ఉన్నవాళ్ళు తింటారేమి లాభం? ఓహో! తింటాడు వాడు. బతికినంత కాలం మింగుతాడు. వండుకుంటాడు, సంపాదించుకుంటాడు, తెచ్చుకుంటాడు, వండుకుంటాడు, మింగుతాడు, కూర్చుంటాడు.
ఇంకా అంత మాత్రానికే అది అమృతం అయిపోయిందా వాడికొచ్చింది నిజంగా. అంత మాత్రానికే వాడికి అమృతత్వం కలిగిందా? చెప్పావు ఇక్కడ పద్యాలన్నీ నాకు. ఏం చెప్పావు పద్యాలన్నీ నాకు? గురుగారండి బిగసాసి అయి ఉండాలని చెప్పాయి గదండీ శాస్త్రాలు. అట్లా చేస్తే వాడు అమృత భోజనుడవుతాడండి. ఎందుకంటే అది ఆ భుక్తశేషం విగసమండి. ఆ యజ్ఞశేషం అమృతం గాబట్టి, ఆ యజ్ఞశేషం తిన్నందుకు వాడికి అమృతత్వం లభిస్తుందని నిజంగొచ్చిందా? ఎంతమందికొచ్చింది? ఇంతవరకు ఎంతమందికొచ్చింది అమృతత్వము? వాడు ఏదో చిన్నప్పుడు చదువుకుంటాడు బడిలో. ఏదో వచ్చి రాక ఉద్యోగం జేస్తాడు. కొంతమంది ఉద్యోగాలు జేస్తారు, డబ్బులు తెస్తారు. కొంతమంది ఉద్యోగాలు చేయకుండా ఇంట్లో కూర్చొని పని జేస్తారు. ఏదో రకంగా పొట్టయితే పోషించుకుంటారు కదా! పొట్టకూటి కోసము పొద్దస్తమానం ప్రయత్నాలు చేస్తారు. ప్రతాడు చేస్తాడు పొట్టకూటి కోసం పొద్దస్తమానం ప్రయత్నాలు. చేశాడు కదా వాడు. ఇంటికి వండుకున్నాడు, అందరికి పెట్టాడు, వీడు మింగాడు. వాడు వండుకున్నాడు, అందరికి పెట్టాడు, వీడు మింగాడు. వాడు విగసాసాలు చేశాడు. ఓహో! గొప్ప విగసాసి వాడు. బతుకంతా విగసాసనం చేశాడు. అమృతత్వం కలిగిందా వాడికి? అయిందా వాడు మింగిన భోజనము అమృతమయిందా వాడికి? వాడు తెచ్చుకున్నాడు. ఇంటి చుట్టుపక్కల అందరికీ పెట్టాడు. ఇంటి చుట్టుపక్కల ప్రాణులకు గూడా పెట్టాడు. ఇంట్లో వాళ్ళకి గూడా పెట్టాడు. దేవతలకు గూడా నైవేద్యాలన్నీ పెట్టాడు. వాడి భార్యకో, వాడి భర్తకో, వాడి బిడ్డలకో పెట్టాడు. వాడు మింగాడు. వాడు చివరికి ఆ మింగిన అన్నం వాడికి అమృతత్వం కల్పించిందా? వాడికొచ్చిందా అమృతత్వం? కలిగిందా వాడికి? లేదు గదా! ఎందుకని ఆలోచన చేశావా? ఎందుకు? మింగి కూర్చోవడం వల్ల అది అమృతం గాదు. ఏదో ఒకటి ఉదరపోషణార్థం చేయాలి కాబట్టి, శరీర యాత్ర కోసం ఎంత అవసరమో అంత చేసి ఇంక కూర్చొని స్వాధ్యాయం చేశావనుకో. ఆ స్వాధ్యాయం వల్ల జ్ఞానం కలిగి, ముందు నువ్వు ఈ ఉదర పోషణార్థం నీ కడుపుకు తింటావు, కూర్చుంటావు. నీ భార్యకో, భర్తకో, బిడ్డలకో పెడతావు, కూర్చుంటావంటే, ఇంత మాత్రానికే అక్కడికి విషయం మొత్తం ఆపేసావంటే, అదెట్లయినా సరే ఆత్మార్థం వండుకుని తింటే పాపమవుతుంది. అయితే నువ్వు అంత పాపం గాకుండా, కొంత పాపము, ఆ పాపాన్ని కొంచెం తగ్గించి అందరితో పంచుకున్నావు గాబట్టి, ఏదో ఒకటి ఒక పని జరిగింది. కర్తవ్యంగా చేసావు. ఇంక కూర్చున్నావు. ఇంక కూర్చున్న తర్వాత, ఇప్పుడు నీ కడుపుకి పూర్తిగా నీ కోసం, నీ భార్య కోసం, భర్త కోసం, బిడ్డల కోసం అంత మాత్రమే గాకుండా, నువ్వు వండుకుంది నలుగురితో పంచుకొని నువ్వు తిన్నావనుకో. ఈ రకంగా చేస్తూ, 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 చేస్తూ ఉంటే చిత్తశుద్ధి కూడా కలుగుతూ ఉండాలి ఒకవైపు. స్వాధ్యాయం కూడా చేస్తూ, చేస్తూ, చేస్తూ ఉంటే జ్ఞానం కలుగుతూ ఉండాలి ఒకవైపు. తెలుస్తున్నదా? నువ్వు సంపాదించుకుని, తెచ్చుకుని, వండుకున్నది నలుగురితో పంచుకుంటూ ఉంటే చిత్తశుద్ధి కలుగుతూ ఉండాలి. ఆ విధంగా ఎంతో కొంత నీలో వైరాగ్యం కలుగుతూ ఉండాలి. మోహం, రాగం తొలగుతూ ఉండాలి. అందుకోసం ఈ ప్రోగ్రామ్. నలుగురితో పంచుకో అని చెప్పింది ఎందుకు అంటే, నీలో ఉన్న ఈ శిశ్నోదర కృతం మాత్రం వండుకొని మింగడం అన్న మోహము, ఈ రాగపూరితమైన లక్షణం కొంచెమైనా తగ్గడం కోసం ఆ ప్రోగ్రామ్ ఏర్పాటు చేశారు. నువ్వు అట్లానే ఆచరిస్తూ వెళ్ళావు అంటే, దానివల్ల కొంచెమైనా నీలో ఈ రాగాలు, మోహాలు తగ్గుతూ ఉండి, కానీ అదే సమయంలో నువ్వు స్వాధ్యాయం వదిలిపెట్టకుండా నిష్ఠగా చేస్తూ వస్తే, దాంతో జ్ఞానం కూడా కలుగుతూ ఉంటే, చివరికి ఆ జ్ఞానము నీకు అమృతత్వాన్ని ఇస్తుంది. ఈ వండుకొని మిగిలింది మింగితే దానివల్ల అమృతత్వం రావడం గాదు. ఆ విధంగా అమృతత్వం వచ్చినవాడు ఒక్కడూ లేడు. అట్లా వస్తుందని భగవద్గీతలో ఎక్కడా చెప్పలేదు. భగవద్గీతలో చెప్పలేదు, ఉపనిషత్తుల్లో చెప్పలేదు, వేదాల్లో ఎక్కడా చెప్పలేదు. అంత మాత్రానికే రాదు. నువ్వు నీ కడుపు కోసం వండుకొని మింగి కూర్చున్నావు. నీ భార్యకో, భర్తకో, బిడ్డలకో పెట్టావు. నువ్వు మింగి కూర్చున్నావంటే పాపం వండుకొని తింటావు. అట్లా చెయ్యకు. అందరితో పంచుకో. ఎందుకు అంటే చిత్తశుద్ధి కోసము. కొంచెమైనా నీకు మోహం, రాగం తగ్గి నీలో కొంచెమైనా వైరాగ్యం, రాగం తొలగితే వైరాగ్యం గదా! రాగం కొంచెమైనా తొలగితే, కొంచెం వైరాగ్యం కలిగితే, ఈలోగా నువ్వు స్వాధ్యాయం చేస్తూ ఉంటే, ఆ జ్ఞానంతో, ఈ వైరాగ్యంతో నువ్వు చివరికి కర్మల్ని వదిలిపెట్టి కేవల జ్ఞాననిష్టతో అమృతత్వాన్ని పొందొచ్చు అని పూర్తి ప్రోగ్రామ్ అది. నువ్వేం చేసావు? ఎలిమెంటరీ లెవెల్‌లో, ఎల్‌కేజీ లెవెల్‌లో కర్మలు మాత్రం చేస్తావు. పైనున్నవన్నీ వదిలిపెడతావా? అంత మాత్రానికే కర్మలతోటే మోక్షం వచ్చేస్తుందా? ఎవడికైనా అమృతత్వం వచ్చేస్తుందా?
ఏం చదివావు నువ్వు శాస్త్రాలు అని అంతవరకు చెప్పి ఆయన ఇంకా ఏం చెప్తున్నారంటే, హ్రియతే బుద్ధ్యమానోపి నరః హారిభిః ఇంద్రియైః విమూఢ సంజ్ఞః దుష్టాశ్వైః ఉద్భ్రాంతైః ఇవ సారథిః. ఎంతటి వాడైనా సరే, ఏదో వాడు అజ్ఞాని, వేదాలు ఉపనిషత్తులు శాస్త్రాలు ఏవి చదువుకోలేదు, ఏదో ప్రపంచంలో కర్మలు చేస్తూ ఉంటాడు, అందుకోసం కావాల్సిన ఏవో పుస్తకాలు చదువుకున్నాడు, అంత మాత్రమే ఉంది వాడికి. కాబట్టి వాడికి తెలియదంటే అదో రకం. అది కూడా అసలు క్షమార్హం కాదు. ఏమో నాకు తెలీదండి, మా పెద్దలు నాకు నేర్పించలేదండి, నాకు తెలియక నేను చదువుకోలేదండి, చదువుకోలేదు కాబట్టి తెలీదండి. నాకు తెలియక చదువుకోలేదండి, చదువుకోలేదు కాబట్టి నాకు తెలీదండి, అందుకని నేను ఇట్లా ఉన్నానండి అంటే, ఉంటే ఉన్నావు నిన్నటి వరకు. ఇప్పుడైతే చదువుకుంటున్నావు గదా! ఇంకిప్పటి నుంచైనా ఆలోచన మొదలుపెట్టు. కానీ చదువుకున్న వాళ్ళు కూడా ఉంటారు. శాస్త్రాలన్నీ చదువుకున్న వాళ్ళు బుద్ధిమానః అపి. గొప్ప బుద్ధి కలిగిన వాళ్ళమని చెప్తారు వాళ్ళు మళ్ళీ. భగవద్గీతలు చదువుతారు, ఉపనిషత్తులు చదువుతారు, రకరకాల శాస్త్రాలన్నీ చదువుతారు. బుద్ధ్యమానోపి నరః, అయినా గూడా వాడు హారిభిః ఇంద్రియైః హ్రియతే హి. వాడి మనసుని హరించే, లాక్కుంటూ పోయే ఇంద్రియాల వెంట వాడు గూడా పరిగెత్తుకుంటూ పోతూనే ఉంటాడు. తెలివి కలిగిన వాడు గూడా. శాస్త్రజ్ఞానం కలిగిన వాడు గూడా, తెలివి కలిగిన వాడు గూడా, అన్నీ తెలుసన్నవాడు గూడా, వాడి ఇంద్రియాలు నడిపించినట్టు వాడు గూడా వాడి వెంటబడి పరిగెత్తుకుంటూ పోతాడు ప్రపంచంలో కర్మలు చేస్తూ. మళ్ళీ ఇంతే శిశ్నోదర కృతం, మోహరాగయుక్తం. ఎట్లా ఉంటుందంటే, తెలివి కలిగిన వాడి పరిస్థితి కూడా, ఏదో ఒక సారథి ఉన్నాడనుకో, ఒక రథం ఉన్నది. ఆ రథానికి ఏవో 5 గుర్రాలు కట్టారు. ఆ 5 గుర్రాలతో ఉన్న రథాన్ని ఈ సారథి నడిపిస్తూ ఉన్నాడనుకో. 5 గుర్రాలు కాకపోతే 4, 4 కాకపోతే 3, 3 కాకపోతే 30. ఇంతకీ ఈ సారథి ఆ రథాన్ని నడిపిస్తున్నాడు, గుర్రాల్ని తోలుతున్నాడు, గుర్రాలు రథాన్ని తీసుకుని వెళ్తున్నాయి. ఈ సారథికి ఆ గుర్రాల గురించి తెలుసు, ఆ పగ్గాల గురించి తెలుసు, రథాన్ని ఎట్లా నడిపించాలి తెలుసు. బుద్ధ్యమానః అపి, అన్నీ తెలిసిన వాడైనా గూడా, అశ్వాలు సరిగ్గా లేకపోతే, ఆ గుర్రాలు అటు ఇటు, అటు ఇటు పరిగెడుతుంటే, వీడు పైగా ఆ గుర్రాల్ని, అటు ఇటు పరిగెడుతున్న గుర్రాల్ని అదుపులో పెట్టేందుకు వీడికి తెలీదా? తెలుసు. గుర్రాల్ని అదుపులో పెట్టాలి, లేకపోతే బండి సరిగ్గా సాగదు, వెళ్ళవలసిన గమ్యం చేరలేము అని వాడికి తెలుసు. కానీ ఆ బండిలో కూర్చున్న సారథి తెలిసిన వాడైనా గూడా, విమూఢ సంజ్ఞః అయి ఉన్నాడనుకోండి వాడి దరిద్రానికి, వాడు స్పృహ తప్పి ఉన్నాడనుకోండి. ఆ సారథి ఆ రథంలో ఉన్నాడు, ఆ రథాన్ని నడిపించాలి, గుర్రాల్ని తోలుతూ ఆ రథాన్ని నడిపించాలి. అయితే వాడికి రథాన్ని ఎట్లా నడిపించాలి, ఏమి అంతా తెలిసి, ఆ గుర్రాల్ని ఎట్లా నియంత్రించాలి అన్నీ తెలిసి కూడా, వాడు నిద్రపోతున్నాడనుకోండి బండిలో కూర్చొని, ఇంకప్పుడేం జరుగుతుందో బండి పరిస్థితి? అట్లా ఉంది పరిస్థితి ఇక్కడ ప్రజలది. ఆ దేహమన్న రథంలో కూర్చొని ఉంటారు సారథుల్లాగా ప్రతి వాళ్ళు. ఆ దేహానికి 5 గుర్రాలుంటాయి, పంచ ఇంద్రియాలని. ఇప్పుడు వీడు అప్రమత్తంగా ఉండి, ఎరుకతో, ఎందుకంటే వీడికి తెలుసు ఆ ఇంద్రియాలని ఎట్లా నిగ్రహించాలి, ఎట్లా ఏ మార్గంలో నడిపిస్తే వాడు గమ్యం చేరుతాడని వాడికి తెలుసు. పగ్గాలు వాడి చేతిలో ఉన్నాయి. వాడి చేతిలో చెర్నాకోలు గూడా ఉన్నది, కొరడా గూడా ఉన్నది, అన్నీ ఉన్నాయి. అయితే మాత్రం వాడు అందులో నిద్రపోతుంటే ఉపయోగం లేదు. వాడు మెలకువతో ఉండి ఆ గుర్రాల్ని సరిగ్గా అదుపు చేస్తూ, ఆ మార్గంలో జాగ్రత్తగా తీసుకుని పోతే కదా వాడు, వాడి రథము, వాడి గుర్రాలు అన్నీ గమ్యం చేరతాయి. గమ్యం చేరిన తర్వాత వాడు మళ్ళీ వేరుగా లేడు. రథాలుగా, గుర్రంగా, పగ్గాలుగా, చెర్నాకోలుగా, రకరకాలుగా కనిపిస్తూ ఉన్నవన్నీ కూడా నిజంగా లేవు. గమ్యం అదే, గంతా వాడే, గమనము వాడే అని వాడికే తెలుస్తుంది. అయితే అంతవరకైనా సరే వాడు మెలకువతో ఉండాలి గదా! అందులో ఆ రథంలో ఉండి నిద్రపోతూ ఉంటే ఎట్లారా నువ్వు? నీ ఇంద్రియాలు నడిపించినట్టు ఆ రథం వెళ్ళిపోతూ ఉంటే, నువ్వు అంత మాత్రం చూసుకోకుండా, ఆ రథంలోనే ఉండి నువ్వు నిద్రపోతే ఎట్లా? అట్లా ఉంటుంది పరిస్థితి అని చెప్తూ ఉన్నారు. ఇదే విషయం మళ్ళీ మనకు
మన భారతం మొత్తము భగవద్గీతే. భారతము మొత్తము భగవద్గీతే. అది ఉపనిషత్ సారమే. అయితే ఇక్కడ మనం ఇప్పుడిప్పుడు మొదలుపెడుతున్నాం అరణ్య పర్వ. మనకు ఉద్యోగ పర్వలో ఎక్కడో వస్తుంది భగవద్గీత. కానీ ఇక్కడున్నవన్నీ మళ్ళీ అక్కడ పూర్తిగా కాన్సంట్రేటెడ్ ఎసెన్స్ లాగా ఇచ్చారు కాబట్టి, అక్కడికొచ్చినప్పుడు మళ్ళీ ఇన్ కాంటెక్స్ట్ చదువుతాము. ఇప్పుడు ముందే చూపిస్తాను నేను. ఒకసారి, 2 సార్లు, 3 సార్లు, 4 సార్లు, 5 సార్లు కాదు ఎన్ని సార్లు చదివామో భగవద్గీత కాబట్టి, అది మనకు బాగా అనుభవం కాబట్టి, ఇక్కడ చెప్తూ ఉన్నవన్నీ అందులో ఉన్నాయి. ఎందుకంటే అదే వ్యాసుల వారు, అదే మనకు, అదే ఉపదేశం అట్లనే చేస్తూ ఉన్నారు. ఇక్కడ చేస్తారు, తర్వాత చేస్తారు. ప్రతి చోట అదే పనిలో ఉన్నారాయన. కాబట్టి ఇదే విషయము. బుజ్జమానోపి నరః ఇంద్రియాల చేత ఎట్లా లాక్కుని పోబడుతూ ఉంటాడో అన్న విషయాన్ని భగవద్గీతలో చెప్పింది కూడా చూపిస్తాను. మన రెండో అధ్యాయంలో ఎవడైతే ప్రజ్ఞావంతుడై ఉంటాడో అటువంటి వాడి ప్రజ్ఞ ఎప్పుడు ప్రతిష్ఠితమై ఉంటుంది, నిలబడి ఉంటుంది అంటే, ఇంద్రియార్థాల్లో నుంచి వాడి ఇంద్రియాలను వాడు ఎప్పుడైతే వెనక్కి ఉపసంహరిస్తాడో, ఇంద్రియాలు వాణ్ణి హరిస్తూ ఉంటే వాడు అందులో కూర్చొని ఆ రథంలో, దేహమన్న రథంలో నిద్రపోవడం కాదు. ఆ రథాన్ని అసత్మార్గంలో పక్కదారిలో నుంచి లాక్కుంటూ పోతూ ఉన్న ఇంద్రియాలని, ప్రపంచ మార్గంలోకి ఈడ్చుకుని పోతూ ఉన్న ఇంద్రియాలని ఎప్పుడైతే ఆ ఇంద్రియార్థాల్లో నుంచి వాడు హరిస్తాడో, అవి వీణ్ణి అపహరిస్తుంటే నిద్రపోతూ అందులోనే స్పృహ లేకుండా ఉండడం కాదు. వీడు అప్రమత్తంగా ఉండి వీడు వాటిని నిగ్రహించాలి, ఉపసంహరించాలి వాటిని. అట్లా చేసినప్పుడు మాత్రమే వాడి రథాన్ని వాడు, అంటే వాడి ఉపాధిని వాడు సరిగ్గా ఉపయోగించుకుని వాడు చేరవలసిన వాడి ఆత్మస్థితిని వాడు చేరుతాడు. అమృతత్వం అట్లా వస్తుంది. సంపాదించుకుని తెచ్చుకుని మింగి కూర్చుంటే అమృతత్వం రాదు. అయితే కానీ విపశ్చితః ఎంత విచారణతో విషయాన్ని తెలుసుకోగలిగిన వాడైనా సరే, అటువంటి పురుషుడి యొక్క ప్రయత్నము ఎందుకు పనికిరాదు. పోనీ నేను ఎంతవరకు చెప్పాను నీకు? ఒక రథం ఉన్నది, దేహం అన్న రథము. దానికి 5 ఇంద్రియాలన్న గుర్రాలు పూంచి ఉన్నది. అందులో ఈ సారథి కూర్చున్నాడు, వాడు నిద్రపోతున్నాడు అని చెప్పాను కదా! పోనీ నిద్రపోవట్లేదు అనుకో. వాడు మెలకువతోటే ఉన్నాడే అనుకో. పాపం వాడికి తెలుసు ఇంద్రియాల్ని, అంటే ఆ గుర్రాల్ని ఆ పగ్గాలేసి ఎట్లా నిగ్రహించాలో వాడికి తెలుసు. ఏ మార్గంలో ప్రయాణించాలో తెలుసు. ఎట్లా ఆ గుర్రాల్ని నడిపించాలో తెలుసు. ఏ విధంగా గమ్యం చేరాలో తెలుసు. గమ్యం ఎక్కడుందో కూడా తెలుసు. వాడు మెలుకునే ఉన్నాడు అనుకో. వాడు మెలుకునే ఉన్నాడు. పిపశ్చిత్ ఆలోచన చేసుకోగలడు. కానీ వాడు ఎంత ప్రయత్నం చేసినా కూడా వాడి ఇంద్రియాలు ఎంత ప్రమథనం చేస్తాయంటే, వాడి మనసుని ప్రసభం బలవంతంగా హరంతిహి లాక్కొని పోతాయి తప్పనిసరి. వాడు పాపము ఎరుకతోటే ఉన్నాడు. చాలా అప్రమత్తంగా కూర్చున్నాడు. అయితే కానీ వాడి గుర్రాలు ఎంత బలంగా ఉంటాయంటే, మహాబలంతో వాడి చేతిలో ఉన్న పగ్గాల్ని లాగేస్తున్నాయనుకో. వాడి చేతిలో ఉన్న పగ్గమేమి? మనస్సు. ఈ మనసన్న పగ్గం వేసి ఇంద్రియాలన్న గుర్రాలని అదుపులో పెట్టాలి టెక్నికలీ. అయితే వీడి ఇంద్రియాలు ఎంత ఎవరివైనా సరే ఇంద్రియాలు ఎంత బలంగా ఉంటాయంటే, ఆ మనసన్న పగ్గాన్ని కూడా లాక్కుంటూ వెళ్ళిపోయాయనుకో. ఆ మనసన్న పగ్గము నీ చేతిలో లేదనుకో, అప్పుడేమైపోతావో చెప్పు నువ్వు? అప్పుడేమైపోతావో చెప్పు? నువ్వు మెలుకునే ఉన్నావు. నువ్వు రథంలో నిద్రపోవట్లేదు పాపము. మేలుకునే ఉన్నావు. గుడ్లప్పగించి అన్నీ చూస్తూనే ఉన్నావు. కానీ నీ చేతిలో లేదనుకో పగ్గం. అప్పుడేం చేస్తావు? చెప్పు? పగ్గం నీ చేతిలో లేదు. ఇంద్రియాలు నీ చేతిలోని పగ్గాన్ని లాక్కొని పోయాయి. ఇంకేమవుతుంది? ఆ గుర్రాలు ఎటు పడిపోతే అటు ఆ రథాన్ని ఈడ్చుకుంటూ పోతాయి. నీ మనసు కూడా వాటి వెంటబడి అవి లాక్కుంటూ పోతే వెళ్ళిపోతుంది. నువ్వు మాత్రం ఇక్కడ కూర్చుంటావు కదా! ఏమైనా లాభం ఉంటుందా దానివల్ల? ఆలోచిస్తున్నావా? ఎటువైపుకు తీసుకొని వెళ్తుందో తెలుసా? ఈ మొత్తం పరిస్థితి. నువ్వు అందులో మెలుకుని ఉండు, నిద్రపోతూ ఉండు.
నువ్వు నిద్రపోతున్నా సరే, మెలుకున్నా సరే, మనసన్న పగ్గము నీ చేతిలో లేదు. ఇంద్రియాలు నీ చేతిలోని మనసన్న పగ్గాన్ని లాక్కుని పోయాయి అంటే, ఇంక మనసన్న పగ్గం నీ చేతిలో లేదు అంటే, ఇంద్రియాలు ఏం చేస్తాయో తెలుసా? 180 డిగ్రీస్ వేసి, 180 డిగ్రీస్‌లో కరెక్ట్‌గా ఆపోజిట్ సైడ్ నీ బండిని, నీ ఉపాధిని లాక్కొనెళ్ళిపోతాయి. 180 డిగ్రీస్ వేసి ప్రపంచ మార్గంలోకెళ్ళిపోతాయి. అందుకనే ఇదం జగత్తంతా విపరీతం అని జెప్పింది. ఆత్మకు విపరీతంగా ఉంటుంది జగత్తు. నువ్వు అందులో మెలుకువ కూర్చో, నిద్రపోతూ ఉండు. నీ మనసన్న పగ్గం నీ చేతిలో లేదు అంటే మాత్రం, ఆ ఇంద్రియాలన్న గుర్రాలేం జేస్తాయంటే, నువ్వన్న రథాన్ని 180 డిగ్రీస్ తిప్పి అపోజిట్ డైరెక్షన్‌లో ప్రపంచంలోకి లాక్కొని తీసుకొనెళ్ళిపోతాయి. నువ్వు మళ్ళీ ఓపిక జేసుకొని ఏం చెయ్యాలప్పుడు? నిద్రపోతూ ఉంటే మేలుకోవాలి. మెలుకునే ఉన్నావు కానీ, నీ చేతిలో పగ్గాలు లేవు అంటే, మళ్ళీ ఆ పగ్గాన్ని మనసన్న పగ్గాన్ని ఎట్లో ఒకట్లా నీ చేతిలోకి తెచ్చుకోవాలి. అదెక్కడో పోయుంటుంది కదా! జారిపోయుంటుంది. గుర్రాలకి ఉన్న పగ్గము నీ చేతిలో లేదంటే ఏమి భూమి మీద ఎక్కడో ఈడుస్తూ తీసుకొనెళ్ళిపోతుంటాయవి. నీకు దొరకడం కష్టం. అంత రయ్యిన, అంత వేగంగా, ఫాస్ట్‌గా వెళ్ళిపోతూ ఉన్న రథం పైన టాప్ స్పీడ్‌లో వెళ్ళిపోతూ ఉంటే, నువ్వు ముందుకు వంగి గుర్రాలకు కట్టిన, గుర్రాల కళ్ళాలకు కట్టిన ఆ పగ్గాలని ఏదో విధంగా నీ చేతిలోకి చిక్కించుకోవాలి అంటే, ఆహా! ఇంక ఉంటుంది. ఇంక జిమ్నాస్టిక్స్ చేయాలి. ఇంక జిమ్నాస్టిక్స్ చేయాలి నువ్వు. ఏదో విధంగా ఈ 5 గుర్రాలకు కట్టిన తాళ్ళను, ఆ పగ్గాన్ని నీ చేతిలోకి వచ్చేదాగా నువ్వు తెచ్చుకోవాలి అంటే, చాలా సమయం పడుతుంది. చాలా హడావిడి ఉంటుంది. చాలా ప్రయత్నం చేయవలసి ఉంటుంది. ఎంతో ప్రయత్నం చేయాలి. ఇంతకి నువ్వు ఏదో ఒకటి చేసి ఇంత మాత్రం సాధించావే అనుకో. ఇంత మాత్రం చేశావంటే చాలా దూరం వచ్చేసినట్టే. ఆ మనసన్న పగ్గాన్ని నీ చేతిలో పెట్టావంటే వెంటనే ఏమవుతుంది? వెంటనే, ఇంక వెంటనే ఇంద్రియాలు అంటే ఆ గుర్రాలు నీ కంట్రోల్‌లోకొస్తాయి. ఇంక గ్యాప్ ఉండదు. ఇప్పుడు నీ మనసన్న పగ్గం నీ చేతిలో లేదు గాబట్టే నీకింత కష్టం గానీ, ఎప్పుడైతే ఆ మనస్సు నీ చేతిలోకొచ్చిందంటే, నీ మనస్సు నీ వశమైందంటే, ఆ పగ్గాలు నీ చేతిలో ఉన్నాయంటే ఏముంది ఇంక గుర్రాలన్నీ నీ చేతిలో ఉన్నట్టే గదా! చూసావా? అంత సింపుల్. ఇంద్రియాల్ని నువ్వు డైరెక్ట్‌గా కంట్రోల్ చేయలేవు. ఎన్ని గుర్రాల మీద ఎక్కి కూర్చుంటావో, ఆ గుర్రాలను నువ్వు కంట్రోల్ చేయాలని ట్రై చేస్తున్నావంటే, 5 గుర్రాలున్నాయి. యాక్చువల్లీ 10 గుర్రాలున్నాయి. ఇప్పుడు ఈ 10 గుర్రాల్ని నువ్వు వేరు వేరుగా నిగ్రహించాలంటే, ఒక్కొక్క దాని పైన ఎక్కి కూర్చొని వెనక్కి తిప్పుతావా? అది పని చేస్తుందా అట్లాంటి మెథడ్? ఒకవేళ నువ్వు ఇట్లానే ఇంద్రియాలని డైరెక్ట్‌గా నిగ్రహించాలని ట్రై చేస్తే, కన్ను దేన్ని చూడకుండా ఉంచే విధంగా చూస్తాను అని కొంతకాలము. మనసు దేన్ని వినకుండా ప్రయత్నం చేస్తాను అని కొంతకాలం. చెవులు మూసేసుకొని కొంతకాలము, కళ్ళు గట్టేసుకొని కొంతకాలము, నోరు కుట్టేసుకొని కొంతకాలము, కాళ్ళు, చేతులు కట్టేసి కొంతకాలము, మలమూత్రావయవాలు మూసేసి కొంతకాలము, ముక్కుకు క్లిప్ ఏదైనా పెట్టి కొంతకాలం ఇట్లా ట్రై చేస్తావా? ఇవి పనిజెయ్యవు. నువ్వు చేయవలసిందేమి అంటే మనస్సుని నీ వశంలోకి తెచ్చుకున్నావంటే, మనసు వశంలో ఇంద్రియాలుంటాయి గాబట్టి, ఇంద్రియాలు వాటి ధర్మంగా చూడడం, వినడం, తినడం, నడవడం, పట్టుకోవడం, వదిలిపెట్టడం ఇటువంటివి అవి చేస్తే చేశాయి. మనస్సు నీ వశంలో ఉన్నది అంటే, మనసు ఆ గుర్రాలని, ఆ ఇంద్రియాలని ఎటువైపు నడిపించాలో అటువైపు నడిపిస్తుంది అంతే. నువ్వు మనసుని సరైన దారిలో తిప్పితే, మనసుని బట్టి ఇంద్రియాలు గూడా సరైన దారిలోకి తిరుగుతాయి. అప్పుడు నీ రథం సరైన మార్గంలోకి వెళ్తుంది. నువ్వు అట్లా గాకుండా వేరువేరుగా రకరకాలుగా ప్రయత్నం చేయడం కుదరదు. కాబట్టి ఎంత వివేకం కలిగిన వాడికైనా సరే ఈ ప్రాబ్లమ్ ఉంటుంది. అందుకని మనస్సుని జాగ్రత్త చేసుకో అని మనకు మొత్తం శాస్త్రాలు దీని గురించే చెప్తాయి. నువ్వు రథాన్ని ఏదో చెయ్యి, ఇంద్రియాల్ని ఏదో గుర్రాల్ని ఏదో చెయ్యి, గూడునేదో చెయ్యి, చక్రాలనేదో చెయ్యి అని చెప్పవు. పగ్గాన్ని పట్టుకో అని చెప్తాయి. నువ్వు మెలకువతో ఉండు. పగ్గాలు
నీ చేతిలో ఉండేట్టు చూసుకో. నువ్వు సదా అప్రమత్తంగా ఉండు. మనసు నీ వశంలో ఉండేట్టు చూసుకో. ఇంతే గదా చెప్పేది వాళ్ళు. మొత్తం మన ఋషులు ఇన్ని శాస్త్రాల్లో చెప్పేది కేవలం మనస్సుని నీ వశంలో పెట్టుకోవడం ఎట్లా? దాని గురించే చెప్తారు పాపం. అందుకనే మనం మళ్ళీ ఇప్పుడు మన అమృత బిందు ఉపనిషత్తుని పెట్టుకొని గూడా కూర్చున్నాము. ఎందుకు అంటే, ఎవరైతే యుక్తుడై ఉన్నాడో, ఆత్మవశుడై ఉన్నాడో, వాడి వశంలో వాడు స్వవశంలో ఉన్నాడో, అప్పుడు అటువంటి వాడి సర్వాణి ఇంద్రియాణి వాడి వశంలో ఉంటే, అటువంటి స్థితిలో వాడి ప్రజ్ఞ ప్రతిష్ఠితమై ఉంటుంది. వెళ్ళవలసిన వైపుకి వాడు వెళ్తూ ఉంటాడు. లేకపోతే తప్పు మార్గంలో వెళ్ళిపోతూ ఉంటాడు. కాబట్టి ఎంత తెలివి కలిగిన వాడికైనా ఈ ప్రాబ్లమ్ ఉంది అంటే, తెలివి లేక నిద్రపోతూ ఉన్న వాళ్ళకి అసలు ఇంకెంత ప్రాబ్లమో అసలు చెప్పడానికి లేకుండా ఉంటుంది. చూసుకున్నావా? హ్రియతే భుజ్యమానోపి నరః హారిభిః ఇంద్రియైః. వాడు విమూఢ సంజ్ఞః అయినా అంతే విషయము. వాడు విపశ్చిత్ అయినా అంతే విషయం. వాడు మేలుకున్నా అంతే. వాడు అందులో కూర్చొని నిద్రపోతున్నా అంతే. అశ్వాలు దుష్టము. తప్పకుండా అవి ప్రపంచం వైపుకి వెళ్ళిపోతూ ఉంటాయి. ఇంద్రియాలు ఆత్మ వైపుకి ఎట్లా వెళ్తాయి? ఎట్లా వెళ్తాయి? నువ్వు ఆలోచన చేసావా? ఇంద్రియాలు ప్రపంచం వైపుకి తిరిగుంటాయి. వాటి యాంగిలే అటు సైడ్ ఉంటుంది. ఇంద్రియాలు తిరిగి ఉండడమే ప్రపంచం వైపుకి తిరుగుంటాయి. కళ్ళైనా సరే, చెవులైనా సరే, మలమూత్ర అవయవాలైనా సరే, ముక్కైనా సరే అన్ని ప్రపంచం వైపుకి తిరుగుంటాయి. లోపలికి తిరుగున్నాయా? బయటికా? కాబట్టి అవి ప్రపంచం వైపుకి తిరుగున్నాయి దుష్టాశ్వాలు పాపం. నువ్వేమో భ్రాంతిలో ఉంటావా? అవి గూడా పైగా. నువ్వు అసలే విమూఢ సంజ్ఞ అంటే, నీ అశ్వాలు దుష్టం ప్రపంచ మార్గం బట్టి ఆల్రెడీ ఉంటే, పైగా అవి ఉత్భ్రాంతం. ఉత్భ్రాంతం అంటే ఎటు పరిగెడుతున్నాయో తెలియకుండా దిగ్భ్రాంతితో ఉన్నాయి. వాటికి దారి తెలీదు సొంతంగా. తెలుసా? నీ అశ్వాలకు సొంతంగా ఎటువైపుకి వెళ్ళాలో దారి తెలియదు. దారి చూపించే నువ్వు నిద్రపోతుంటావు. లేదా నువ్వు మేలుకుంటావు కానీ దారి చూపించడానికి అవి నీ చేతిలో లేవు. ఇటువంటి కాంప్లికేషన్స్ పెట్టుకుంటే తప్పెవరిది? ఇంద్రియాలది కాదు. వాటిని తిట్టరాదు. వాటి ధర్మంగా అవి చూస్తుంటాయి, వింటుంటాయి, తింటుంటాయి, ఏంటో చేస్తాయి. అవి అటు సైడ్ తిరుగున్నాయి. వాటిని నియంత్రించే మనసుని నువ్వు పోగొట్టుకొని దిక్కులు చూసుకుంటూ కూర్చున్నావో, నిద్రపోతున్నావో అంటే ఇంక చెప్పడానికి ఏమీ లేదక్కడ. మెలుకో. లేచి కూర్చుని అప్రమత్తంగా మనసన్న పగ్గాన్ని పట్టుకో. షడింద్రియాణి విషయం సమాగచ్చంతి వై యదా తదా ప్రాదుర్భవతి యేషాం పూర్వ సంకల్పజం మనః. అసలు మనస్సు చెప్తాను పట్టు నీకు. మనస్సు అని చెప్పాం గదా ఇక్కడ. మనస్సు మహాప్రమాదం. అది గొప్ప ప్రమథనం చేస్తుంది. ఇంద్రియాలని ఈడ్చుకుని పోతుంది. అసలు ఇంద్రియాలు మనసుని ఈడ్చుకుని పోతాయి. ఇప్పుడు ఎందుకవి ప్రబంధనం చేస్తాయి ఇంద్రియాలు? ఎందుకంటే బయట తిరుగుతుంటాయి అవి. వాటికి బయట తిరగడం వాటి పద్ధతి. కళ్ళెప్పుడు దృశ్యాలు చూస్తుంటాయి, దృశ్యాలు బయటుంటాయి. చెవులెప్పుడు శబ్దాలు వింటుంటాయి, శబ్దాలు బయటుంటాయి. ఈ రకంగా. అవేం చేస్తాయి? మనసుని లాక్కుంటూ వెళ్ళిపోతాయి. నీకు నేను చేసే ఉపకారం ఏంటో తెలుసా ఇప్పుడు? అసలు ఈ మనస్సు ఎందుకు కలుగుతుంది అని చెప్తాను విను. ఎప్పుడైతే ఇంద్రియాణి షట్ 6 ఇంద్రియాలు. 6 ఇంద్రియాలేవి? కళ్ళు, ముక్కు, నాలుక, చెవులు, చర్మము 5. వాటితో పాటు ఒక మనస్సు. ఈ 6 ఏవున్నాయో ఇవన్నీ కలిసి ఏదో ఒక విషయాన్ని చేరితే అప్పుడు ఆ విషయం గురించిన ఆలోచన పూర్వ సంకల్పంగా మనస్సుగా బయలుదేరుతుంది. మనస్సు ఎందుకు కలుగుతుందో తెలుసా? ఇంద్రియాలు ఏదైనా వస్తువును చూసాయంటే దాన్ని తగులుకున్న మనసు దాన్ని జ్ఞాపకం చేసుకుంటుంది. ఇప్పుడు ఏదో ఒక విషయం ఉందనుకోండి. ఒక ఎగ్జాంపుల్‌కి సీతాఫల పండుందనుకోండి. సీతాఫల పండు అన్నాను. అనగానే వెంటనే మీ మనసులో ఒక సీతాఫలము, దాన్ని మీరెప్పుడో తినడము, దాని రూపము, దాని రంగు, దాని రుచి, దాని వాసన, దాని టెక్స్చర్, దాన్నెట్లా
తిప్పుకుని ఎట్లా తినాలి? ఎట్లా అందులో విత్తనాలుంటాయి, ఏవి కదా! దాన్నెట్లా ఉమ్మేయాలి విత్తనాల్ని వాటిని మొత్తం అంతా మీకు గుర్తుకొచ్చుంటుంది. ఇదంతా గుర్తుకు రావడం ఏదున్నదో మనసప్పుడు కలగడం అని అర్థం. నేను ఈ షట్ ఇంద్రియాల్లో ఒక ఇంద్రియము చెవి. మీ చెవులు పట్టుకునే విధంగా ఓన్లీ మాటలతో సీతాఫలము అన్నాను. అనగానే పూర్వ సంకల్ప చేత కలిగిన మనస్సు అప్పటికప్పుడు ప్రాదుర్భవతి కలిగిందా లేదా? అప్పటికప్పుడు మీ మనస్సులో సీతాఫలం అన్న ఆలోచన కలిగింది. మీ మనస్సు సీతాఫలంగా మారింది. నేను సీతాఫలం అన్నప్పుడు మీకు సీతాఫలం ఒకటే కనిపిస్తున్నది గదా! నేను సీతాఫలం రంగు, రుచి, వాసన, దాని విత్తనాలు అనగానే అవే కనిపిస్తున్నాయి కదా! అంతవరకే ఉన్నది. అంటే మనస్సు సీతాఫలం అన్న మనస్సు అప్పటికప్పుడు తయారైంది. అట్లానే ఒక దృశ్యం చూడగానే దాని తాలూకు జ్ఞాపకాలతో మనసు అప్పటికప్పుడు తయారవుతుంది. మనస్సు ఎప్పటికప్పుడు తయారవుతుంటుంది. మనసు ఎప్పుడూ ఉంటుందని గాదు. మనసు ఎప్పటికప్పుడు ఇంద్రియాలు ఏ ఏ విషయాన్ని చూస్తూ ఉంటాయో, వింటూ ఉంటాయో, తాకుతుంటాయో అప్పటికప్పుడు మనసు ఆ విషయంగా మారిపోతూ ఉంటుంది. అప్పటికప్పుడు అది పూర్వ సంకల్పం చేత కలిగిన ఆ జ్ఞాపకంతో అప్పటికప్పుడు తయారవుతుందది. మనసెప్పుడూ ఉంటుందనుకుంటున్నారేమో ఉండదు. అందుకని ఎప్పుడూ ఉండే మనసైతే ఎప్పుడూ ఉండాలి. మీరు గాఢ నిద్రలో ఉన్నప్పుడు మనసేమైపోయింది? లేకుండా పోయింది. మనసెప్పుడూ ఉండదు. ఎప్పుడైతే ఇంద్రియాలు ఏదో దృశ్యంలోనో, శబ్దంలోనో, రుచిలోనో, వాసనలోనో, ఎందులోనో ఒక దాంట్లో తిరుగుతున్నాయంటే, దాన్ని తాకగానే, ఎప్పుడైతే ఇంద్రియాలు విషయాన్ని పొందగానే, వెంటనే దానికి సంబంధించిన మనస్సు ఒక ప్రత్యయంగా అప్పటికప్పుడు తయారవుతుంది. మనః యస్య ఇంద్రియగ్రామ విషయం ప్రతి చోదితం తస్య ఔత్సుక్యం సంభవతి ప్రవృత్తిః చ ఉపజాయతే. ఈ రకంగా ఏదో ఒక కన్ను పువ్వుని చూసిందనుకోండి. వెంటనే పూర్వ సంకల్పం చేత దాని గురించిన ఆలోచన మనసుగా ఆవిర్భవిస్తుంది, ప్రాదుర్భవిస్తుంది. అక్కడికే ఆగదు. ఈ విధంగా ఇంద్రియ గ్రామం ఏదున్నదో, ఈ ఇంద్రియాల సమూహము ఆ విషయాన్ని పట్టుకోగానే, దాని చేత మనసు కలిగింది గదా! దానికి ఉత్సుకత కలుగుతుంది. కుతూహలము, ఇంట్రెస్ట్. దానికి దాని గురించిన ఇంట్రెస్ట్ కలుగుతుంది. పువ్వును చూస్తే కన్ను అన్న ఇంద్రియము పువ్వును చూసింది అంటే, మనసు దానికి తగులుకుంది అనగానే, ఆ పువ్వు కావాలనో, ఏదో దాన్ని తీసుకొచ్చి పూజ చేద్దామనో, దాని వైపుకి వెళ్లి వాసన చూద్దామనో, ఏదో ఒక రకంగా దాని గురించిన ఒక ప్రవృత్తి వెంటనే కలుగుతుంది. ఒక యాక్షన్ స్టార్ట్ అవుతుంది. తతః సంకల్ప వీర్యేణ కామేన విషయేషుభిః విద్దః పతతి లోభాగ్న్యౌ జ్యోతిః లోభాత్ పతంగవత్. తతః ఇంకా ఈ సంకల్పం ఉన్నది గదా! పూర్వ సంకల్పం. ఏదో ఇంతకుముందు దాని గురించిన వాసన ఉన్నది. దానివల్ల ఇప్పుడు ఆ వస్తువు చూడగానే దాని గురించిన ఏదో ప్రవృత్తి కావాలనో, కొయ్యాలనో, తెంచాలనో, తుంచాలనో, తినాలనో, పట్టుకోవాలనో, వాసన చూడాలనో ఏదో ఒకటి కలుగుతుంది. కలగ్గానే ఆ సంకల్ప బలం వల్ల కామము విషయాల గురించి, ఆ విషయం గురించి పువ్వో, సీతాఫలమో ఏదో ఒకటి దాని గురించిన కోరిక కలుగుతుంది. దానితో మనసేం చేస్తుంది ఇంకా బీలైనేసి జుజ్జని ఎళ్ళిపోతుంది అటు సైడు. మనసు వెంటనే జిజ్ అని అటు సైడ్ వెళ్ళిపోయి, ఆ లోభాగ్నిలో అది కావాలి అన్న లోభాగ్నిలో పడి దహించుకుని పోతుంది. ఎప్పుడైనా సరే ఒక వస్తువుని, ఒక విషయాన్ని ఇంద్రియాలు చూస్తున్నాయంటే, మనసు గూడా చూస్తుంది. చూడగానే అది కోరుకుంటుంది. కోరుకోగానే అటువైపు వెళ్ళిపోతుంది. ఇంక దాంట్లో పడిపోతుంది. ఇంకా ఆ విషయంలో పడిపోతుంది. మనసు పోయి ఆ విషయానికి తగులుకుని అందులో పడిపోతుందింకా. ఏదో ఆత్మాలోచన చేద్దామని కూర్చున్నామనుకోండి, ఎదురుగా ఏదో కదిలింది. కదలగానే మనసు అటు తిరుగుతుంది. లోపలికి తిప్పి కూర్చోబెట్టే మనసుని, ఏదో పలానా చోట కూర్చున్నాం ఎవరూ లేరు. ఏకాంతమైన ప్రదేశము. పక్క నుంచి ఏదో చిన్న సెలయేరు ప్రవహిస్తూ ఉన్నది. మనమేదో గట్టు పైన ఒక బండరాయి మీద కూర్చున్నాము. కొంచెం నులివెచ్చగా సూర్యకిరణాలు తాకుతూ ఉన్నాయి. చల్లటి ఆహ్లాదకరమైన వాతావరణము అంతా బానే ఉంది. మనసుని లోపలికి తిప్పాము. అయితే కానీ
అక్కడేదో పువ్వున్నది. ఆ పువ్వు పైనుంచి ఒక తుమ్మెదో ఏదో ఒక సీతాకోక చిలుక కదిలిందనగానే కన్నడి చూస్తుంది వెంటనే. కంటికి దాని లక్షణం చూడ్డం. అదటు చూస్తుంది. చూడగానే మనసు చంగున అవతలికి దూకుతుందింక. వెంటనే దాన్ని పోయి తగులుకుంటుంది. ఆ పువ్వును, పువ్వు చుట్టూ తిరుగుతున్న, ఎగురుతూ ఉన్న సీతాకోక చిలుకను తగులుకుంటుంది. ఇంక అంతే అక్కడికి పతనమైపోతుంది. పోయి అక్కడ పడిపాయి. ఆత్మను వదిలిపెట్టి పోయి అనాత్మలో బయట పోయి తగులుకొని అక్కడ పడిపోతుంది. ఇంకింతే విషయము. ఆ లోభితనంతో దానికెంత ఉంటుందంటే మనసుకి ఏది చూస్తే అది అటువైపుకి వెళ్ళిపోతుందది. జ్యోతిర్లోభాత్ అగ్ని చూసి ఆశపడి పతంగము మిడత బొయ్యి అందులో బడి కాలిపోయినట్టు, ఆ వస్తువు చూసి అందులో పడి నశించిపోతుంది మనసు. ఎందుకు? ఆత్మాలోచన వదిలిపెట్టి అనాత్మలో పడిపోవడమే నాశము. మనసు అక్కడ జారిపోయి నశించిపోతుంది కదా! అట్లా. తతః విహారైః ఆహారైః మోహితః చ విశాంపతే మహామోహముఖే మగ్నః న ఆత్మానం అవబుధ్యతే. ఓ విశాంపతి! ఈ విశ్వానికి మొత్తానికి నువ్వే పతివై ఉన్నావు. ఏం ఉపయోగము? ఆహారాలుంటాయి, విహారాలుంటాయి. వీటన్నింటితో మోహం పొంది అదిగో ఆ మనసుని నిగ్రహించలేని వీడు ఆ మహామోహమన్న అగ్నిముఖంలో పోయి పడి వాడు దహించుకుని పోతాడు, కాలిపోతాడు. ఆ మహామోహమన్న అగ్నిలో కాలిపోయే మిడత వీడెందుకయ్యాడు అంటే, ఆత్మను పోగొట్టుకున్నాడు. ఆత్మను పోగొట్టుకోవడమే నాశము. కాబట్టి ఆత్మానం తనను తాను నా అవబుధ్యతే ఇంక వాడు తెలుసుకోడు. ఆ మహామోహమన్న అగ్నిలో బొయ్యి శలభంలాగా, మిడతలాగా కాలిపోతూ ఉన్న వీడు వాణ్ణి వాడింకెప్పటికీ తెలుసుకోలేడు. ఏదో ఒక సమయంలో ఓపిక తెచ్చుకుని చేతిలో నుంచి జారిపోయిన ఆ మనసన్న పగ్గాన్ని వాడు మళ్ళీ తిరిగి వశం చేసుకునేంత వరకు ఇంద్రియాల్ని తన వశంలో ఆ విధంగా ఉంచుకుని వెనక్కి ఆ మొత్తం రథాన్ని ఆత్మ వైపుకి తిప్పేంత వరకు గూడా వాడికి ఇంకా బాగుపడేందుకు అవకాశం ఉండదు. అయితే ఇంద్రియాలను మనసన్న పగ్గం వేసి వెనక్కి తిప్పి రథాన్ని ఆత్మ వైపుకి నడిపిస్తూ ఉన్నంత మాత్రాన అయిపోలేదు. మళ్ళీ ఎప్పుడైనా సరే ఒక్క క్షణం ఆదమరిచి ఉంటే గూడా మనసు మళ్ళీ జారిపోవడం, ఇంద్రియాలు మళ్ళీ 180 డిగ్రీస్ తీయడం, ప్రపంచంలోకి పారడం. మళ్ళీ నువ్వు మెలుకుని, ఓపిక తెచ్చుకుని, ప్రయత్నపూర్వకంగా మనసన్న పగ్గాన్ని చేతిలో పట్టుకుని, ఇంద్రియాల్ని వెనక్కి తిప్పి, బండిని మళ్ళీ అదిగో ఆత్మ వైపుకి నడిపించడం. ఇంక ఈ రకంగా విశ్వామిత్రుడి ప్రయత్నంలాగా నడుస్తూనే ఉంటుంది సర్కిల్స్‌లో. ఈ సర్కిలే దీన్నే సంసార చక్రం అని పిలుస్తారు. ఇప్పుడు దీంట్లో నుంచి నువ్వు బయటపడాలంటే, నువ్వేమో ఉత్తరాయణంలోకి నడిపిస్తుంటావు నీ బండిని. కొంచెం ఆదమరిచి ఉన్నావంటే అది దక్షిణాయనంలోకెళ్ళిపోతుంది. నువ్వు మళ్ళీ ఓపిక చేసుకొని దాన్ని ఉత్తరాయణంలోకి నడిపిస్తావు. మళ్ళీ అది దక్షిణాయనంలోకెళ్ళిపోతుంది. ఈ రకంగా ఏదో చక్ర భ్రమణంలాగా నడుస్తూ ఉంటుంది. నువ్వు ఈ సైకిల్ బ్రేక్ జేసి. ఎప్పుడైతే అసలు దక్షిణాయనమే లేదు, ఉత్తరాయణంలోనే ఉన్నావంటే, ఇంకక్కడి నుంచి ఆత్మను చేరేందుకు ప్రయత్నం చెయ్యాలి. కానీ మనసు నీ వశంలో లేదంటే మాత్రం దక్షిణాయనం గ్యారంటీ నీకు. అనుమానమే లేదు. అందుకని జాగ్రత్త జేసుకో. ఏం జేస్తున్నావో చూసుకో. ధర్మాలన్నీ వల్ల వేసుకుంటూ కూర్చోవడం గాదు. ఆత్మధర్మం ఒకటున్నది. దాన్ని విస్మరించావంటే, ఆత్మధర్మం ఒకటి వదిలిపెట్టావంటే, పరధర్మాలు ఎన్ని పట్టుకున్నా సరే నీకు భయమే, మృత్యువే మిగులుతుందని చెప్పలేదు భగవద్గీతలో? ఒకవేళ నువ్విట్లా ఆదమరిచి ఉన్నావు, నీ ఇంద్రియాలు మనసన్న పగ్గాన్ని లాక్కొని వెళ్ళిపోయాయంటే, నీ బండిని వెనక్కి తిప్పి, దుర్మార్గంలో అంటే ప్రపంచ మార్గంలో నడిపిస్తున్నాయి, పక్కదారిలోంచి వెళ్ళిపోతున్నాయంటే, నీ పరిస్థితి ఏమవుతుందో చూద్దాం పటు. ఏవం పతతి సంసారే తాసు తాసు ఇహ యోనిషు అవిద్యా కర్మ తృష్ణాభిః భ్రామ్యమాణః అధశ్చక్రవత్ చక్రంలాగా గిరిగిరా 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 వాడు తాసు తాసు యోనిషు రకరకాల జన్మల్లో
ఇదే సంసారంలో మళ్ళీ మళ్ళీ పడుతూనే ఉంటాడు. అవిద్య వల్ల, ఈ అజ్ఞానం వల్ల కర్మలుంటాయి. కర్మలు పెట్టుకున్నావంటే తృష్ణలుంటాయి. తృష్ణలతో నువ్వు అవే భ్రమలతో పరిభ్రమిస్తూ చక్రంలాగా సంసారంలో మళ్ళీ, 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 మళ్ళీ ఏవేవో జన్మల్లో పడుతూనే ఉంటావు. ఏవేవో జన్మలంటే ఏం జన్మలనుకుంటున్నావో కర్మలు పెట్టుకుంటే? బ్రహ్మాదిషు తృణాంతేషు. నువ్వు బ్రహ్మలోకం దాకా వెళ్ళి నువ్వు నిజంగా ఏకంగా బ్రహ్మదేవుడి జన్మనే పొందావే అనుకో. నువ్వు ఎంతో పుణ్యం చేసి, ఎన్నో కర్మలు చేసి, ఎంతో సాధించి నువ్వు ఆ పైన ఉన్న అన్నింటికన్నా పైన ఉన్న బ్రహ్మలోకంలో ఉండడమనే గాదు. ఆ బ్రహ్మలోకంలో ఏకంగా బ్రహ్మదేవుడి స్థానాన్నే పొందావనుకో. అయితే మాత్రం ఏం ఉపయోగమో? అది గూడా బ్రహ్మం దగ్గర నుంచి ప్రతిది ఆ బ్రహ్మ భూనాల్లోకాహ అన్నీ గూడా పునరావర్తినః అర్జున. తెలుసు కదా! అందుకని. నువ్వు ఎన్ని కర్మలు చేసినా సరే ఎంత దూరం వెళ్ళగలవు? బ్రహ్మ లోకం దాకా వెళ్ళగలవా? పోనీ బ్రహ్మ దేవుడిలాగా అవ్వగలవా? అయినా కూడా లోకమే గదా అది. ఇక్కడిక్కడే ఉంటావు. ఏదో ఒక రూపం. లేదా బ్రహ్మదేవుడంత కాపోతే గడ్డి పరకలాగా పుడతావు. అంతే గదా! ఏదో తృణము. గడ్డి పరక. అట్లా పుడతావు. ఇంకా భూతేషు పరివర్తతే. భూతేషు విచిత్రం ఏంటంటే, నువ్వు గాదు బ్రహ్మమయ్యేది. నువ్వు గాదు తృణమయ్యేది. నువ్వు గాదు గడ్డి పరకగా పుట్టేది. నువ్వు గాదు బ్రహ్మగా పుట్టేది. నీ కోరికలు ఏవి కావాలి అని కోరుకుంటూ ఉన్నాయో, దానికి సరిపోయే రూపాలవేవో తెచ్చుకుంటూ ఉంటాయి. నువ్వు అందులో దూరుతావంతే. నీకు ఏ మార్పు లేదు. ఉన్నదనుకుంటావు. అదే అజ్ఞానం, అవిద్య. అవి ఏవేవో కోరికలతో పిలిస్తే, ఆ కోరికల్ని తీర్చుకోవడం కోసం నువ్వు ఎందుకు నీ ఇంద్రియాలకుంటాయి, మనసుకుంటుంది కోరికలు, దానికుంటాయి సంకల్పాలు. మనసుకు నీకు గాదు సంకల్పాలు. అయితే మనసేదో సంకల్పించింది. అందుకని అది నిన్ను పిలిచింది. అది పిలిచింది కాబట్టి పోయి నువ్వు అక్కడ కూర్చుంటావు. ఎందుకంటే నువ్వు లేకపోతే మనసు పాపం పని చేయలేదు గదా! మనసు ఇంద్రియాల వెంటబడిపోతూ నిన్ను పిలిస్తే, నువ్వు గూడా అదే రథంలో పోయి కూర్చుంటావు. ఆ రథం బ్రహ్మదేవుడన్న రథం గావచ్చు, గడ్డి పరక అన్న రథం గావచ్చు. ఏదో ఒకటి. అట్లా ఉంటుంది నీ పనంతా. జలే భువి తథా ఆకాశే జాయమానః పునః పునః. ఏదో భూమి మీదో, ఏదో ఆకాశంలోనో, ఏదో నీళ్ళలోనో ఇంకింతే గదా ఉన్నవి ప్రాణులెక్కడ ఉండేవి. భూమి మీదో, ఆకాశంలోనో, నీళ్ళలోనో. నువ్వు చేప పిల్లగానో, సొరచేపగానో, నాచులాగానో, పాచిలాగానో, గడ్డి పరకగానో, పురుగులాగానో, జింకలాగానో, పులిలాగానో, పక్షిలాగానో, చెట్టులాగానో ఏదో ఒకటి. మళ్ళీ మళ్ళీ పుడుతూనే ఉంటావు. నీకు జన్మ లేదు. కానీ నువ్వు ఆదమరచి ఉన్నావంటే అవి పిలుస్తూ ఉంటాయి. నువ్వు అందులోకెళ్ళి కూర్చుంటుంటావు. చూస్తున్నావా? అట్లాంటి అపకారం జేసుకోకు. జాగ్రత్త. అప్రమత్తంగా ఉండు అని చెప్తూ ఉన్నారు. ఇంకా ఆయన తర్వాత ఏమి చెప్తారు అని మళ్ళీ ఇంకా సుదీర్ఘంగా ఆయన చేసే ఉపన్యాసం చూస్తూ వెళ్ళవలసి ఉన్నది మనకు. అబుధానాం గతిః తు ఏషా బుధానామపి మే శృణు అని చెప్తూ ఉన్నారు. అజ్ఞానంతో ఉన్న వాళ్ళ పరిస్థితి ఇట్లా ఉంటుంది అంటే, బుధులు జ్ఞానుల పరిస్థితి కూడా అట్లానే ఉంటుంది. అయితే జ్ఞానులెట్లా ప్రవర్తిస్తారు, అజ్ఞానులెట్లా ప్రవర్తిస్తారు అని చెప్తాను అని ఇంకా చెప్తూ వస్తారు. మనం నెమ్మదిగా చూస్తూ వెళ్దాము. ఇవాల్టికి ఇక్కడికి ఆపుతున్నాను. శుభం భవతు.